మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. మరి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంకా ఫ్రీగానే కదమ్మా, ఎలా అనిపిస్తుంది? మరి మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పథకాలు తీసుకురావడం అనేది ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది చాలా. ఇలాంటి మరి డైలీ చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు మరి బస్సులో ప్రయాణించాలి కదమ్మా, ఈ ఫ్రీ బస్ అనేది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడిద్ది అంటారు? చాలా ఉపయోగపడింది. అంటే మేలు జరిగినట్టే అంటారు ఈ ఫ్రీ బస్ ద్వారా? మేలు జరిగింది. మరి మహిళల కోసం ఇటువంటి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. అమ్మ మీ పేరు? లక్ష్మి అండి. అమ్మ మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి వస్తుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? I am from Telangana. I am going to Guntur. Already our state is inaugurated Mahalakshmi scheme. It is so very nice. It is very useful to ladies. వాళ్ళు దీని నుంచి చాలా మటుకు అంటే వాళ్ళు పొదుపు అనేది చేసుకోగలుగుతున్నారు. చాలా బాగుంది. ఈరోజు నుంచి ఇక్కడ లాంచింగ్ అని చెప్పి ఇప్పుడు అక్కడ వచ్చేటప్పుడు చూశాను. ఐ హోప్ ఇక్కడ కూడా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి అలాగే మీరు తెలంగాణ అంటున్నారు, ఏపీలో వచ్చేసరికి మరి ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది? ఫైన్, బాగుంది. చాలా బాగుంది ఇక్కడ కూడా పరిపాలన. అంటే మంచి ఏపీని కూడా మరి హైదరాబాద్ లాగా ఒక మంచి డెవలప్డ్ సిటీ చేస్తారని ఆ హోప్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు సైడ్ ఐటీ అంతా డెవలప్ చేసింది మెయిన్ తనే కదా. తను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇదంతా ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి అలాగే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో తిరిగే మహిళలకి ఇది ఒక మంచి ఆదా అని చెప్పొచ్చా? అంటే ఇది మంచి మేలు జరిగిందండి, ఈ ఫ్రీ బస్ ద్వారా మేలు జరిగిందనే చెప్పొచ్చా? మేలు జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణలో కూడా ప్రతి మహిళ దాదాపు 2000 నుంచి 2500 వరకు పొదుపు చేస్తున్నారు. ఇక్కడ కూడా చిన్న చిన్న తరహా పరిశ్రమలలో పనిచేసేవాళ్ళు, కంపెనీస్లలో పనిచేసే వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు పొదుపు చేసుకొని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్గా లేని వాళ్ళు బయటికి వచ్చి పని చేసుకోలేకపోతారు. అట్లాంటి వాళ్ళు కూడా బయటికి వచ్చి పని చేసుకునే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. సుమారుగా ఒక నెలకు వచ్చి ఇలా డైలీ తిరిగి అంటే డైలీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఎంతవరకు ఆదా అవ్వచ్చు అంటారు ఈ ఫ్రీ బస్ ద్వారా? 2000 నుంచి 2500 వరకు. ఇప్పుడు మంత్లీ పాసు 1500, 1300-1500 ఉంది సిటీ ఆర్డినరీ. ఇక్కడ ఎంత ఉందో నాకు తెలియదు. అక్కడైతే మనకు అంతే అంటే దాదాపు 2000 నుంచి 2500 వరకు ప్రతి మహిళ పొదుపు చేసుకోగలుగుతారు. మరి ఒక మాటలో ఈ ఫ్రీ బస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది ఇది. అదిగాక ఈ ఫ్రీ బస్ పథకం నుంచి అంటే ఓన్లీ ఆర్టీసీ అనే కాకుండా వేరే బిజినెస్లు కూడా చాలా డెవలప్ అవుతాయి అన్నమాట దీంతో. అటు దేవాదాయ, ఎండోన్మెంట్స్, టూరిజం ఏవే కానీ ప్రతి ఒక్కటి బాగా డెవలప్మెంట్ ఉంటుంది. అది అక్కడ కూడా అయ్యింది, ఇక్కడ కూడా అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, మరి అయితే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారా? మంచి ప్రభుత్వం అండి. మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అండి, బాగుందండి. ఫ్రీ బస్సే మంచిది. మాకు ఛార్జీ లేనప్పుడు ఏడకి వెళ్ళినా బస్సు కావాలి కదా, ఛార్జీ లేకుండా బాగుందండి. అమ్మ మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో తిరిగే మహిళలకు ఈ ఫ్రీ బస్సు చాలా వరకు మేలు జరిగిద్ది అంటారు. ఈ ఫ్రీ బస్ జరిగిద్దండి. మరి కూటమి ప్రభుత్వంలో ఇస్తానన్న ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? బాగానే జరుగుతుందండి, బాగానే చెప్తున్నాడు కదా చంద్రబాబు, బాగానే చేశాడు కదా. మరి మహిళల గురించి ఆలోచించి ఇటువంటి ఫ్రీ బస్సులు తీసుకురావడం అనేది మంచి పథకం అంటారా? మంచిదండి, మంచి పథకమేనండి. మరి ఇన్ని మంచి చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు కదమ్మా. మంచిగా చేస్తున్నాడండి చంద్రబాబు, వచ్చినాక బాగానే ఉంది అమ్మ. మరి ఒక మాటలో ఈ ఫ్రీ బస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? మేము చిన్న చిన్న పనులకు వెళ్తాం కండి, ఎక్కడ ఊర్లోకి వెళ్తాం కదా, అది మనం బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. అలాగే మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో తిరిగే మహిళలకు చాలా వరకు ఈ ఫ్రీ బస్ ద్వారా మేలు జరుగుద్ది అంటారా? మరి నెలకు 10,000-15,000 చేసుకునే వాళ్ళకి ఇట్లా ఉంటేనే బాగుంటుంది కదా. ఏదో ఇంకెక్కువ జీతం వాళ్ళకంటే ఏదో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఈ ఫ్రీ బస్ ద్వారా ఎంతో కొంత ఆదా అవుద్ది అంటారు. మరి అదానే కొంచెం
ఏదో ఒక పని చేసుకునే వాళ్ళకి మార్కెట్ దాకా వెళ్ళి పని చేసుకుంటాం కదా, అదానే ఉంటుందండి. మరి మహిళల కోసం ఇటువంటి ఫ్రీ బస్సులు తీసుకొచ్చి ఇవ్వడం అనేది మంచి పథకమే అంటారా? మంచి పథకం. ఎదురు చూస్తూ ఉన్నాం మహిళలు, ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం. ఇవాళకి చంద్రబాబు నాయుడు అన్న ఇవాళకి చేశాడు. మరి ఎలా అనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఆడవాళ్ళ గురించి ఆలోచించి ఇటువంటి పథకాలు తీసుకొని వచ్చి మరి ఆడవాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా.